సో ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన మాన్స్టర్ మొబైల్. మరి ఈ స్పెషల్ బాక్స్లో ఉన్న ఆ మొబైల్ ఏంటి అనేది అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ స్పెషల్ బాక్స్ పైన చూడొచ్చు కాంట్ బీట్ ద మాన్స్టర్ అని చెప్పేసి ఉంది. సో మరి బాక్స్ ఓపెన్ చేసేద్దాం. నెక్స్ట్ పై వైపే ఇక్కడ సామ్సంగ్ సంబంధించిన కార్డ్ ఒకటి ఉంది, ఇటువైపు మొబైల్ ప్రొవైడ్ చేసేస్తారు. మరి బాక్స్ నుంచి మొబైల్ బయట తీసేద్దాం. బాక్స్ పై వైపు ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ M16 5G అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరి ఫటాఫట్ బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఉన్న మొబైల్ ని బయట తీసి ఇది ఎలా ఉందో చూద్దాం. దానికంటే ముందు దీని చుట్టూ ఉన్న ఈ కవర్ని అయితే రిమూవ్ చేసేద్దాం. సో ఇది బాక్స్ లోపల ఉన్న మొబైల్. మరి జనరల్గా దీని లోపల వైపు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ సిమ్ ఎజెక్టర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి టైప్ సి టు టైప్ సి కేబుల్. మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పాలికార్బోనేట్ యూజ్ చేసేసారు, సైడ్ వైపు పాలికార్బోనేట్ యూజ్ చేసేసారు. నెక్స్ట్ ఇక్కడ వర్టికల్ కెమెరా డిజైన్ ప్రొవైడ్ చేశారు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇది. సో ఫ్రెండ్స్, మరి సామ్సంగ్ గెలాక్సీ M16 గురించి మాట్లాడినట్టయితే ఈసారి పవర్ఫుల్ ప్రాసెసర్తో పాటు మంచి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ ప్రైసింగ్ గురించి మాట్లాడితే యాక్చువల్ ప్రైస్ 12,500, కాకపోతే మనం కార్డ్స్ యూస్ చేస్తే 11,500కే దీన్ని కొనుక్కోవచ్చు. మరి ఈ ప్రైసింగ్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే అన్ని ఫీచర్స్ బాగానే అనిపిస్తున్నాయి. సో మరి సామ్సంగ్ గెలాక్సీ M16 5G మొబైల్ ని మాన్స్టర్ మొబైల్ అంటున్నారు. సో మరి ఎందుకు దీన్ని ఇలా అంటున్నారు అనేది ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మన దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేశారు. మరి దీని యొక్క అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ గురించి మాట్లాడినట్టయితే 4 lakhs కంటే ఎక్కువ వచ్చాయి. సో నేను చెప్తూ ఉంటాను కదా, మనం ఒకవేళ 10 నుంచి 12,000 ప్రైస్ సెగ్మెంట్లో ఏదైనా ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటే దీనిలో వచ్చిన అంటూ బెంచ్ మార్క్ స్కోర్ అనేది మంచి స్కోరు. సో ఇది 6 nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. దీంతో పాటు దీనిలో మనకు UFS 2.2 స్టోరేజ్తో పాటు LPDDR4X ర్యామ్ని ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మీరు దీనిలో గేమింగ్ చేసినా సరే, ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం గేమింగ్ ఆడి చూపిస్తాను చూడండి. గేమింగ్ చేసేటప్పుడైనా సరే, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడైనా సరే, డే టు డే లైఫ్ యూసేజ్లో అయినా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్గా అయితే మనం మొబైల్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే సామ్సంగ్ దగ్గర నుంచి వచ్చే మొబైల్స్ అనేవి ఎప్పుడు డిస్ప్లే దగ్గర డిసప్పాయింట్ చేయవు. సో అలానే ఈ మొబైల్లో కూడా మనకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ తో కూడిన సూపర్ అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ దీంట్లో మనం మూవీస్ చూసేటప్పుడైనా, వీడియోస్ చూసేటప్పుడైనా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా కనిపించేస్తున్నాయి. సో మనకు డీప్ బ్లాక్ చూడడానికి కనిపిస్తాయి, కలర్స్ అనేవి రిచ్గా కనిపిస్తూ ఉంటాయి, కాంట్రాస్ట్ అయినా, బ్రైట్నెస్ అయినా అన్ని మనకు చాలా బాగా కనిపిస్తుంది. ఎవరైతే బింజ్ వాచింగ్ చేస్తూ ఉంటారో, ఓటీటీస్లలో వెబ్ సిరీస్ అనేవి కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు సరే, సో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది. నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైం పోల్చుకున్నట్టయితే ఈసారి మనకు డిజైన్ కూడా ఇంప్రూవ్డ్ గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, గ్లాసీ బ్లాక్ ఇచ్చిన కారణంగా మొబైల్ అనేది మనకు ప్రీమియం కనిపిస్తుంది. 12,000 మొబైల్ లాగా కాకుండా కొంచెం ప్రీమియం గా అయితే మొబైల్ కనిపిస్తుంది. దీంతో పాటే ఈసారి మనకు మొబైల్ అనేది స్లిమ్ గా అయిపోయింది లాస్ట్ టైం తో కంపేర్ చేసినప్పుడు. సో మరి ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది కూడా మొబైల్ చాలా బాగుంది. సో ఇక స్టైలిష్ కనిపించడానికి ఇంకొక రీజన్ ఈ లీనియర్ కెమెరా మోడల్ అని చెప్పేసుకోవచ్చు. అందుకోసమే మనకి ఇంకొంచెం మొబైల్ అనేది ప్రీమియం కనిపిస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్ అనేది మనకు డిఫరెంట్ కలర్స్ లలో కూడా దొరుకుతుంది. ప్రజెంట్ నా చేతిలో మింట్ గ్రీన్ లో ఉంది, అలా కాకుండా బ్లష్ పింక్, థండర్ బ్లాక్ కలర్స్ లలో కూడా ఈ మొబైల్ దొరుకుతుంది. థిక్నెస్ విషయానికి వచ్చేస్తే 7.9 mm మాత్రమే ఉంది. లాస్ట్ టైం తో కంపేర్ చేసినప్పుడు ఇది మనకు 15% థిక్నెస్ లో తక్కువ అయిపోయింది. దాని కారణంగా కూడా మొబైల్ అనేది మనకు ఇన్ హ్యాండ్ ఫీల్ ప్రకారం చూసుకున్నా చూడడానికైనా బాగుంది. దీంతో పాటే సామ్సంగ్ UI గురించి మాట్లాడినట్టయితే చాలా క్లీన్ గా ఉంటుంది, మనకు పాలిష్డ్ కనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ కూడా లాగ్ అవ్వదు. దీంతో పాటు ఈ మొబైల్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, ఒకవేళ మనం 12,000ను దృష్టిలో పెట్టుకున్నట్టయితే 6 years పాటు మనకు అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ 2025లో ఉన్నాం కదా, 26, 27, 28, 29, 30 వరకు మనకు దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తాయి. ఇంత తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఇన్ని ఇయర్స్ పాటు మేజర్ అప్డేట్స్ ఇవ్వడం అనేది ఇక సామ్సంగ్ బ్రాండ్లోనే నేను చూస్తూ ఉంటాను. కెమెరాస్ విషయానికి వచ్చేసినట్టయితే 50+5+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీంతో నేను చాలా ఫొటోస్ క్యాప్చర్ చేశాను. మరి శాంపుల్స్ అయితే మీరు చూడండి. అవుటర్లో చూసుకున్నట్టయితే చాలా మంచి ఫొటోస్ని ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. ఎడ్జ్ డిటెక్షన్ అనేది చాలా బాగుంది. ప్రైజింగ్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మంచి డీటెయిల్స్ని క్యాప్చర్ చేయగలుగుతుంది, మంచి వీడియోస్ని షూట్ చేయగలుగుతుంది. అంతేకాకుండా డైనమిక్ రేంజ్ కూడా బాగుంది. ఇక సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే ఇది కూడా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగుంది. దీంతో పాటే ఈ మొబైల్లో మనకు కొన్ని ఫ్లాగ్షిప్ లెవెల్ లాంటి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. సామ్సంగ్ వ్యాలెట్ అని చెప్పేసి దీన్ని యూస్ చేసి మనం ఎక్కడైనా ట్యాప్ అండ్ పే చేయవచ్చు అన్నట్టు. మన క్రెడిట్ కార్డ్ని వాటిని క్యారీ చేయాల్సిన అవసరం లేకుండానే
పేమెంట్ చేయడానికి ఇది యూజ్ అవుద్ది. దీంతోపాటు ఇంకొక మంచి ఫీచర్ ఏంటి అంటే వాయిస్ ఫోకస్ లాంటి ఫీచర్ ఉంది. అంటే మనం ఎక్కడైనా అవుట్డోర్లో నిలబడి ఫోన్స్ మాట్లాడేటప్పుడు బయట నుంచి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి చూసారా. సో అటువంటి డిస్టర్బెన్స్ అనేవి ఎదుటి వాళ్ళకు వినిపించకుండా ఎదుటి వాళ్ళతోటి మనం మాట్లాడేటప్పుడు మనకు క్లారిటీగా వినిపించడానికి ఈ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుద్ది. దీంతో పాటే సామ్సంగ్ యొక్క ఫోన్స్లలో మనకు సెక్యూరిటీ అనేది టాప్ నాచ్ ఉంటుంది. సో దానికి కారణం దీనిలో మనకు నాక్స్ వాల్ట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మన డేటాని ట్యాంపర్ అవ్వకుండా ఇది చేస్తుంది. దీంతో పాటే మనకు ఆటో బ్లాకర్ ఉంటుంది, అదే కాకుండా సెక్యూర్ ఫోల్డర్ లాంటి ఫీచర్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి మెయింటెనెన్స్ మోడ్ లాంటి ఫీచర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ మెయింటెనెన్స్ మోడ్ ఎలా పనిచేస్తుంది అంటే మన ఫోన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం షాప్లోకి రిపేర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మన ఫోన్లో పర్సనల్ ఫొటోస్ ఉన్నాయి, దాన్ని ఎవరు చూడొద్దు అనుకున్నప్పుడు మనం మన ఫోన్ని మెయింటెనెన్స్ మోడ్లో పెట్టి మనం సర్వీస్ సెంటర్లో ఇచ్చామనుకోండి, అటువంటి టైంలో మనం తప్ప వేరే వాళ్ళు ఎవరు మొబైల్ ఓపెన్ చేయకుండా ఇది చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఆరామ్గా మనకు 1 డే వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఫైనల్గా మనం 11,000 సెగ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ వాళ్ళు చెప్పినట్టే మాన్స్టర్ పర్ఫార్మెన్స్ ఉంది, అలానే మాన్స్టర్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్లో 6 years పాటు అప్డేట్స్ 11,500 ప్రైస్ సెగ్మెంట్లో ఇవ్వడం అనేది నాకు వేరే ఏ బ్రాండ్లో కూడా కనిపించట్లేదు. నెక్స్ట్ సామ్సంగ్ యొక్క ఇంకొక మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే వీళ్ళ యొక్క డిస్ప్లే మనకు ఈ ప్రైజింగ్లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇవ్వడం కూడా మంచి విషయమే. ఫైనల్గా ఎవరికైతే చాలా ఎక్కువ కాలం పాటు ఒక మొబైల్ వాడాలి, అది కూడా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో అనుకుంటే వాళ్ళకి ఈ మొబైల్ అనేది చాలా బాగా నచ్చుద్ది. మరి మీకు ఈ మొబైల్లో ఏ ఫీచర్ అనేది బాగా నచ్చింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.